ఇదిగో పుట్టకతో నువ్వు పాపివే, నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా మోక్షాన్ని నువ్వు సంపాదించుకోలేవు, దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. నువ్వు చేసిన నీతి కార్యాలు నీకు మెరిట్ అవుతుంది అనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద టికెట్ ఫర్ హెవెన్. బట్ దెన్ ఏంటి ఏమవుతుంది? నీవు దేవునిని విశ్వసిస్తాన్ని బట్టి నీవు నీ మార్గం, ఇదిగో పుట్టకతో వెళ్తున్నావు, నరకంలోకి వెళ్తున్నావు. నీ క్రియలు బట్టి కాదు నీ జీవితం. అందుకని యేసు ప్రభు వస్తంతో మనుషుడికి ఒక బైపాస్, ఇదిగో నీకు మోక్షానికి వెళ్తానికి మార్గం, దేవుని దగ్గర చేరతానికి మార్గం, తండ్రితో కలుస్తానికి మార్గం, నా ఆత్మతో నింపబడతానికి అవకాశం. యేసు ప్రభు రాకతో మనకి రక్షణ అనుగ్రహించబడింది. పోయిన వారం రక్షణ గురించి మాట్లాడుతూ రక్షించబడ్డారన్న ప్రశ్న అడుగుతూ వచ్చాను. మీ హృదయంలో రక్షించబడ్డారా? చూసి రక్షించబడతాము ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైందండి. ఎంతోమంది బాప్తీసం తీసుకుంటారు కానీ రక్షణ పొందరు. రక్షణ లేని బాప్తీసము నీళ్ళలోకి పొడిగా వెళ్ళి తడిగా బయటకు వస్తాం. ఎలాగొస్తాం? పొడిగా వెళ్ళి తడిగా బయటకు వస్తాం. దాన్ని బట్టి ఏమైనా మార్పు ఉందా? అబ్సల్యూట్లీ నథింగ్. ఒక వ్యక్తి తన పాపాలు ఒప్పుకోకుండా, తన పాపముల్ని దోషముల్ని దేవుని చెంత ఒప్పుకుని ఆయన రక్తంతో కడగబడకుండా తను ఏది చేసినా కూడా వ్యర్థమే. వితౌట్ సాల్వేషన్, without water baptism, there is no you being circumcised with Christ or the seal of circumcision, that is baptism. అది లేకుండా నీకు రక్షణ సంపూర్ణం కాలే. రక్షణ ప్రారంభము నీవు నీ స్థితిని గ్రహిస్తాం. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు, నీ పాపముల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో చేసే మొదటి పని. పరిశుద్ధాత్ముడు తన పని ప్రారంభించినప్పుడు నువ్వు పాపములు ఒప్పుకుంటే యేసు ప్రభు తన రక్తంతో నిన్ను కడిగి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను నూతన సృష్టిగా మార్చి, నిన్ను దేవుని బిడ్డగా నిలబెట్టి ఆయన ఆత్మతో నిన్ను నింపి, ఇదిగో నీ రక్షకుడు నీలో పరిపూర్ణ కార్యం జరిగిస్తాడు. అందుకని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది. నమ్మాలి, బిలీవ్, బాప్తిసం పొందు, రక్షణ, విచ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంటైర్ సాల్వేషన్. నీ రక్షణ పరిపూర్ణమవుతాను అది. అందుకని అడుగుతున్నాను, మీ పాపాలు ఒప్పుకున్నారా? మీ బంధకాల నుండి బయటపడటానికి దేవుని దగ్గరికి చేరారా? దేవుడు మీ పక్కన ఉండొచ్చేమో, కానీ దేవునితో నువ్వు మాట్లాడకుండా ఏం జరగదు. ఒక ఘనమైన వ్యక్తి నీ పక్కన ఉండొచ్చేమో, నువ్వు అడగకుండా ఏ సహాయం రాదు. ఆ వ్యక్తి చేశానే, ఆ వ్యక్తి నన్ను అడగనే, ఆ వ్యక్తి నాకు అవనే, ఆ వ్యక్తి అంతటా వ్యక్తి. ఫస్ట్ నీ స్థితి చెప్పు. దేవుడు ఎవరిని దాడి చేసే దేవుడు కాదు, ఎవరిని దోచుకునే దేవుడు కాదు, ఎవరిని బై ఫోర్స్ రావాల్సిందే, ప్రేమించాల్సిందని చెప్పే దేవుడు కాదు. ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం ప్రేమించాలని ఆశపడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, సేవించాలి అని తెలియజేయబడుతుంది కదా. ఇందుకు దేవుడు ప్రేమించాలగా చేసుకోలేడు. దేవుడు చేసుకుంటాక ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన కమాండ్ పెట్టలేడు. ఎందుకంటే మనకి ఆయన స్వతంత్రత ఇచ్చాడు. యూ చూస్. నువ్వు నన్ను ప్రేమించాలాగా నేను నిన్ను ఫోర్స్ చేయలేను, కానీ నా మాధుర్యతని చూపిస్తా, నా మంచితనాన్ని చూపిస్తా, నా త్యాగాన్ని చూపిస్తా. దాన్ని బట్టి నీకేమన్నా నా పైన మనసు పడుతుందేమో చూస్తా. అది దేవుడు చేసేది. ఈజ్ నాట్ ఫోర్సింగ్. మనల్ని రోబోట్స్ లాగా చేయలే. రోబోట్స్ లాగా చేసేస్తే, ప్రోగ్రామ్ చేస్తే నువ్వు ఎట్లా పడితే అట్లా పట్టు పోయేలా కాదు. నువ్వు మానవుడివి, నువ్వు దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తివి, దేవుని గుణగణాలు చొప్పున చేయబడిన వ్యక్తివి, నీవు దేవుని పోలికల్లో చేయబడిన వ్యక్తివి, నువ్వు దేవుని బిడ్డవి. ఇక్కడ ఎవరైనా దేవుడి బిడ్డలు ఉన్నారా? ఈరోజు మనుషులు అంటాడు, నేనేముంది, నాకేముంది, నేనేముంది అంటాడు. రోబోట్ బెటర్ కదా అంటే రోబోట్ బెటర్ కాదంట. వీఆర్ బిల్ట్ డిఫరెంట్, వీఆర్ బిల్ట్ గ్రేట్. దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, నిన్ను రోబోట్ లాగా ప్రోగ్రామ్ చేసి పెట్టలేదు.